ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు 2026లో మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 వస్తువులను తీసి అర్జెంటుగా బయటపడేసేయండి. లేదంటే మాత్రం మీరు మళ్ళీ నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులను బయటపడేసడం వల్ల ఏంటి అంటే మీరు కొత్త సంవత్సరంలోకి అదృష్టంతో అడుగు పెడుతున్నట్లుగా అవుతుంది. ఈ 4 వస్తువులను మీరు అంతే ఉంచేసి మీరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారనుకోండి, మళ్ళీ మీకేంటంటే ఈ సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా కొత్త సంవత్సరంలో కూడా పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండడం కోసం కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొత్తదనంతో ఎన్నో ఆశలతో, ఎన్నో కళలతో అడుగు పెడుతూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం అయినా బాగా సంపాదించుకోవాలి, ఈ సంవత్సరం అయినా మాకు ఎటువంటి గ్రహాల వ్యతిరేకత వల్ల మేము ఇబ్బంది పడకూడదు, మాకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండకూడదు, అదృష్టం అనేది మాకు సొంతం అవ్వాలని చెప్పేసి మనం మానసికంగా అలా కొన్ని రకాలైనటువంటి నూతన ప్రయత్నాలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాం. అలాంటివన్నీ కూడా మన యొక్క కోరికలు, ఆశలు చిగురించి మనకు బాగా కలిసి రావాలి, మనం బాగుండాలి, కొత్త సంవత్సరం అంతా కూడా మనకు విజయవంతంగా ఉండాలి అని అంటే మీరేంటంటే ఈ యొక్క చెడును వెంట పెట్టుకెళ్లకుండా ఉండడం కోసమే ఈ 4 వస్తువులు మీరు జనవరి 31 లోపు కనుక ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు తీసి బయటపడేస్తే మాత్రం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు విజయమే, మీ సొంతం అవుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎన్నో కలలు, ఎన్నో ఆశలు కంటూ ఉంటాడు. కాకపోతే అవి మనం నెరవేర్చుకునే సమయంలోనే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి చెడు ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉండడం కోసమే ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది, మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మేషరాశి వారు ఏముందిలే అని చెప్పేసి కొట్టిపడేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ 4 వస్తువులు ఏంటనేది తెలుసుకొని జనవరి 31 లోపు వాటిని తీసి బయటపడేస్తే మాత్రమే మీకు పట్టే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. ఏ దుష్టశక్తి, ఏ శత్రువులు ఎవ్వరూ ఆపలేరు. అంత బాగా మీకు కలిసి వస్తుంది. కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది. మీ యొక్క అన్ని రకాల కోరికలు అనేవి తీరుతాయి. కాబట్టి అది ఏంటి, అసలు పడేయాల్సిన వస్తువులు ఏంటి, ఏం చేయాలి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 3, 4, 5, 8, 9 ఇవి మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు వచ్చేటప్పటికి ఆది, సోమ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మీరు ఏవైనా పనులు మొదలుపెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక మీ రాశి విషయానికి వస్తే మీ మనస్తత్వం ఏంటంటే ఒక నిండు కుండ లాంటిదని చెప్పుకోవచ్చు. మీరు జాతకపరంగా చాలా చాలా అదృష్టవంతులు. మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి వాళ్ళ రోజున ఈ మాత్రమైనా ఉండగలిగారనంటే అది దైవానుగ్రహం. అలాగే మీ యొక్క మంచి మనస్సు వల్ల ఈరోజు ఈ మాత్రమైనా ఉండగలిగారని చెప్పుకోవచ్చు. అయితే జనవరి 31 లోపు మీరు ఏంటంటే ఈ వస్తువుని తీసి బయటపడేసేయండి. మనకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రం కలుసుబాటు అనేది లేదు. మనకు జనవరి 31తో ఈ పాత సంవత్సరం అనేది ఇక ఇంతటితో ముగుస్తుంది. ఇది ముగిసి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క చెడును మనం ఇంతటితో వదిలేసి ఇక్కడితో చేతులు కడిగేసుకొని మనం కొత్త సంవత్సరంలోకి కొత్తగా అడుగు పెట్టాలి అంటే సంతోషంతో, ఆనందంతో, బాగా కలుసుబాటు కానీ ఇలా ప్రతిదీ కూడా బాగుండాలని చెప్పి ఎవరికైనా కోరిక ఉంటుంది. కళలు కొనడం గొప్ప విషయం కాదండి. కళలను నిజం చేసుకోవడం నిజమైనటువంటి వ్యక్తిత్వం, నిజమైనటువంటి గొప్పతనం. కాబట్టి ఆ చెడు ఏదైనా ఉంటే మనం ఇంతటితో వదిలేసి మనం ఫ్రెష్గా ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే మీరేంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎంతసేపటికి కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడినటువంటి వ్యక్తులు అంటే ఎక్కువగా కూడా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఏ రోజు కూడా మీరు ప్రశాంతంగా బ్రతికిన సందర్భాలు అనేవి చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎక్కువగా బాధలు, కష్టాలు, కన్నీళ్లతోటి మీరు కాపురం అనేది చేస్తారు. అది చాలా వరకు కూడా ఇన్ని రకాల ఎదురు దెబ్బలు తిని ఆ గుండె ఏంటంటే చివరికి రాయిలాగా మారిపోతుంది. కానీ అది ఎదుటి వాళ్ళు, తెలియని వాళ్ళు అనుకునే వాటే. కానీ ఇప్పటికే కూడా ఆ గుండెలో ఎంత బాధ ఉంటుందో. ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మనిషి మనల్ని అర్థం చేసుకుంటే బాగుండని చెప్పేసి మీలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా బాధేనండి. కష్టం కష్టమే. కష్టం కలిగినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అలా బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చాలా వరకు సైలెంట్గా ఉంటారు. ఎవరికి కూడా వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా సరే వీళ్ళ మనసులో వీళ్ళు పెట్టుకొని బాధపడడమే వీళ్ళకి తెలుసు. ఇతరులకు చెప్పుకోవడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడరు. వీళ్ళకు బాధలు ఎక్కువగా ఎక్కడొస్తున్నాయంటే మన అనుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి ఎక్కువగా బాధలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, భార్య కావచ్చు, లేకపోతే భర్త, లేదా పిల్లలు, లేదా మనం ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు ఎంత ప్రేమిస్తారు, ఎంత ప్రేమను వీళ్ళు అందిస్తూ ఉంటారు. కానీ ఎదుటి వారి దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వీళ్ళకి దొరకదు. అంటే వీళ్ళని చులకనగా చూడడం, ఆ ప్రేమ అలసుగా మారడం, ఆ ప్రేమతో వాళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా మాకు చెల్లిపోతులే అని చెప్పేసి వీళ్ళను అవసరాలకు ఉపయోగించుకోవడం కావచ్చు, వీళ్ళను లెక్క లేకుండా చూడడం కావచ్చు, వీళ్ళను పిచ్చోళ్ళని చేయడం కావచ్చు, మసిపోసి వీళ్ళకు మారేడుకాయ చేయడం కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఏంటంటే వీళ్ళ మనసుతో
ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవాళ రోజున వీళ్ళ మనసుకి ఇంత గట్టిగా గాయాలు ఎందుకు తగిలాయి, వీళ్ళు ఈ రకంగా ఇంత ఎక్కువ బాధకు కారణం ఎవరు అని అంటే, వీళ్ళు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ వల్లే వీళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతున్నాయి. బయట ఎక్కడి నుంచో మనకు శత్రువులు రావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో, మనం ఎవరినైతే మన అని చెప్పేసి కోరుకుంటూ ఉంటామో వాళ్ళ వల్లే మనకి ఎక్కువగా ఇది ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీకు ఏంటంటే ఇప్పటికే చాలా అలసిపోయారు. అందులో మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ మాత్రం కూడా బాగోలేదు. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడితో వదిలేసి మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఈసారి సంవత్సరం అయినా సరే మంచిగా కలిసి రావడానికి మీరు చేసే పూజలకు, మీరు చేసే వ్రతాలకు, మీరు చేసే నోములకు, మీరు నమ్ముకున్న దైవానికి, ఇలాంటి వాటికి ఇవేవి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు అవి మీ ఇంట్లో నెగిటివిటీని పెంచుతున్నాయి. మీ మనసులో ఏంటంటే అలజడిని పెంచుతున్నాయి. మీరు చూసుకున్నట్లయితే మీకు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ పర్సెంట్ చూసుకుంటే ఏదో ఎప్పుడో ఒకసారి కాస్త కూస్తో సంతోషంగా నవ్వుకున్న సందర్భాలు, కానీ మిగిలినవి మొత్తం కూడా బాధలే అని చెప్పుకోవచ్చు. మరి మీరేం తప్పు చేశారు? మీరు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు, దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు, ఎవరిని గబక్కన నోరు తెచ్చి ఒక మాట అనే వ్యక్తులు కాదు, ఎవరిని కష్టపెట్టే వ్యక్తులు కాదు. ఇలా అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉండి దైవానికి దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటున్నా కూడా మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు మీకు అర్థం కాని విషయం, మేము ఈ రకంగా చేస్తున్నాం, దైవాన్ని నమ్ముకుంటున్నాం, మా పూజలు దైవానికి అందట్లేదా, మాకేంటి కష్టాలేంటి, దెబ్బల మీద దెబ్బలేంటి, అసలు ఈ సమస్యలకి పరిష్కారాలు కూడా దొరకట్లేదు, తలంతా కూడా పోతుంది అని కనీసం రాత్రి నిద్రపోయి ఎన్ని రోజులైందో అని తెలియట్లేదు. ఎంతవరకు తట్టుకుంటాం, ఏంటి బాధలు అంటే ఒక సమస్య తీరే టైంకి ఇంకొక సమస్యల మీద సమస్యలు, ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు, కష్టాలు, బాధలు, అలాగే పనుల్లో కలుసుబాటు లేకపోవడం, ఆర్థిక పరంగా ఎదగలేకపోవడం, ఎంత కష్టపడి ఒక పని చేస్తే అందులో ఏంటంటే గట్టిగా లాస్, గట్టిగా ఎదురు దెబ్బ, ఇలాంటివన్నీ చూసేసరికి మీకు ఏంటంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఏం పాపం చేస్తాం, మాకేంటి ఇలా దరిద్రం పట్టుకుంది, మాకేంటి అసలు ఈ కష్టాలేంటి, దోషాలేంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మీరు ఎంతసేపటికి పైన కనిపించేవే చూస్తున్నారు. అంటే నోములు, పూజలు, వ్రతాలు, మంచితనం ఇవన్నీ అవసరమే కాదని అంటం లేదు. కానీ మీరు పట్టించుకునే విషయం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు మీరు చేసిన మంచిని, మీకు రావాల్సినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా గ్రహించేసి మీకు కష్టాలను, కన్నీళ్లను మాత్రమే మిగులుస్తున్నాయి. కాబట్టి అర్జెంటుగా మీరు 4 వస్తువులను తీసి బయటపడేసేయండి. అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజ గది దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. పూజలు అయితే చేస్తున్నారు, కానీ పూజ గది ఎంతవరకు శుభ్రంగా ఉంటుంది, మీ యొక్క పూజ గదిలో ఎన్ని పనికిరాని వస్తువులు ఉంటున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించారా? అలాగే మీ పూజ గదిలో చిత్రపటాలు ఎన్ని ఉంటున్నాయి అనేది మీరు ఆలోచించారా? అలాగే అవి ఎప్పుడైనా చినిగి ఉంటున్నాయా, లేకపోతే పాతబడిపోయి ఉంటున్నాయో, ఇలాంటివి ఎప్పుడైనా మీరు గమనించారా? అవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకొని మీరు వాటిని అర్జెంటుగా తీసేసేయండి. చాలామంది ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడి చిత్రపటాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 2 పటాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి పటాలు 2, శివపార్వతుల పటాలు 2, ఇలా ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించి 2 చిత్రపటాలు ఉండి వాటిని అలాగే పూజలు చేస్తూ ఉంటారు. అదొక పొరపాటు. అలా ఎప్పుడు కూడా ఒక దేవుడికి సంబంధించి ఒకే చిత్రపటం ఉండాలి, కానీ 2 ఉండకూడదు. అలా ఉండి మీరు పూజ చేస్తే మీ పూజకు ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకునేదైనా దేవుడి గుడిలో చెట్టు దగ్గర వదిలేస్తారండి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడి యొక్క చిత్రపటాలు అంటే ఎక్కడైనా లైట్గా పగిలినట్టు, క్రాక్ వచ్చినట్లుగా, ఆ యొక్క పైన ఉన్నటువంటి గాజు కొంచెం ఏదైనా పగిలిపోయినట్లుగా ఇలాగా ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే పట్టించుకోరు. లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ చినిగిపోవడం కానివ్వండి, ఇలా చిన్న చిన్న పొరపాట్లనే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అది కంటికి కూడా కనిపించినంతగా ఉండేసరికి పట్టించుకోకుండా అలాగే పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి అలాంటి పొరపాట్లను సరి చేసుకోండి. అలాగే చాలామంది ఏంటంటే దేవుని యొక్క చిత్రపటాలు తుడిచేటటువంటి ఆ యొక్క వస్త్రాలు పాతవి ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే చినిగిపోయిన వాటితో, లేకపోతే పిల్లలకు వాడి తీసేసిన వాటితో, పనికిరాని వాటితోటి, పాడైపోయినటువంటి వాటితోటి తుడుస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడి కోసం మీరు చక్కగా తుడిచేటటువంటి ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉంటుందో, కర్చీఫ్ లాంటిది, అలాంటిది ఒకటి మంచిది కొత్తది తీసుకొని అచ్చంగా దానికి సంబంధించి మీరు పెట్టుకోవాలి. అలా కాకుండా పాడైపోయినవి, చినిగిపోయిన వాటితో చేస్తే మాత్రం ఉపయోగం అనేది ఉండదు. ఇంకా ఏంటంటే ఆ యొక్క దేవుడికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో, కనకదార స్తోత్రం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ పుస్తకాలు అనేవి చినిగిపోయి ఉంటాయన్నమాట. కొంతమందికి వాటిని అంతే ఉంచి ఆ పుస్తకం పాడైపోయి ఉండి అలాంటి వాటితోటి చదువుతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. అలాగే మనం హారతి ఇచ్చినప్పుడు కావచ్చు, అగరబత్తులు వెలిగించినప్పుడు కావచ్చు, ఆ పొగంతా కూడా గోడలకు చుట్టుకొని ఉంటుంది. అది అంతే ఉంచేస్తారు. అది ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి. లేకపోతే ఏంటంటే అదంతా కూడా ఒక మడ్డి పట్టినట్లుగా మురిక్గా ఉంటే మీరు చేసే పూజ దైవానికి ఎలా చెందుతుంది చెప్పండి? దైవం అలాంటివి ప్లేస్లో ఎలా ఉండగలుగుతుంది?
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు శుభ్రం చేసుకోవడం, పూజ గదిని శుభ్రంగా బూజు లేకుండా, దుమ్ము లేకుండా దులుపుకొని, పనికిరానివి ఏమన్నా ఉంటే తీసేసి మీరు పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. అలా కాకుండా మీరేంటంటే చేస్తామంటే చేస్తాంలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు చేసే పూజకు ఉపయోగం అనేది ఏమాత్రం ఉండదని గుర్తుంచుకోండి. కాబట్టి పూజ గదిలో పూజ చేయడమే కాదండి, ఇలాంటి పొరపాట్లను సరి చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మార్పులు చేర్పులు మీరు చేసుకుంటేనే మీ యొక్క పూజకు ఫలితం అనేది ఉంటుంది. అప్పుడే అది దైవానికి చెందుతుంది. ఇది మొదటిది. ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి ఇంట్లో పనికిరాని వస్తువులు కుప్పలు కుప్పలుగా పడేసుకొని ఉంచుకుంటారు. వాటిని పడేద్దామంటే ఏమాత్రం కూడా మనసు అనేది ఒప్పుకోదు. ఒకళ్ళకు మనసు ఒప్పుకొని బయటపడేద్దామన్నా కూడా ఇంకొకళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. అంటే పనికిరాని చీపుర్లు కావచ్చు, లేకపోతే పనికిరాని ఇనుప వస్తువులు కావచ్చు, పనికిరాని ఫ్యాన్లు కావచ్చు, ఇలా కొన్ని వస్తువులు ఏంటంటే తుప్పు పట్టిపోయి పాడైపోయి అలా ఉంటున్నా కూడా వాటిని అంతే కుప్పలు కుప్పలుగా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఇంట్లో పనికొచ్చే వస్తువుల కన్నా కూడా ఈ పనికిరాని వస్తువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది, మనకి అవసరం లేదు అని అనుకుంటే ఇలాంటి వాటిని తీసి పక్కన పడేసేయాలి. వెంటనే వాటిని బయట పడేసేయాలి. అలా కాకుండా వాటిని అంతే ఉంచేసి, అంటే పనికిరాని బట్టల విషయంలో కూడా చాలామంది ఏంటంటే ఎన్నో బట్టలు కొంటూ ఉంటారు. ఆ పాత బట్టలు టైట్ అయిపోయి ఉండడమో, వేసుకోవడానికి చినిగిపోయి ఉండడమో అలాగే ఉంటూ ఉంటాయి. వాటిని అంతే ఉంచేస్తూ ఉంటారు. అలాగే చినిగిపోయినవి మళ్ళీ కొంతమంది ఏంటంటే చినిగిపోయినవి ప్రాణం ఒప్పక అవే కట్టుకొని అవే వేసుకోవడం కావచ్చు. కొంతమందికి బట్టలు లేక బాధ, కొంతమందికి ఉండి ప్రాణం ఒప్పక బాధ. అలా ఇంట్లో ఏంటంటే ఈ పనికిరాని సామాన్ ఏదైతే ఉంటుందో బట్టల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, చీపుల రూపంలో కావచ్చు, ఈ వంటగదిలో చూస్తే చాలా రకాలుగా వేస్ట్ అనేది ఉంటుంది. అలాంటివన్నీ తీసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకపోవడం వల్ల మీకు ఏంటంటే ఆ యొక్క చెడు అనేది, ఆ నెగిటివిటీ అనేది ఆ వస్తువుల రూపంలోనే మీకు రావాల్సినటువంటి మంచిని రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వస్తువులను ఈ జనవరి 31 అర్జెంటుగా తీసి మీరు బయటపడేసేయండి. లేకపోతే ఈ చెత్తారాన్ని మళ్ళీ మీరు కొత్త సంవత్సరంలోకి మోసుకెళ్లారంటే మీరు బాగుందామన్నా కూడా అవి బాగుండనివ్వవు. కాబట్టి ఇది రెండో పొరపాటు. మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది కూడా అంటే పెద్దలకు సంబంధించినటువంటి పటాలు ఏంటంటే దేవుళ్ళ దగ్గర ఉంచుతూ ఉంటారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు, అంటే వాళ్ళు వాడుకున్నవి, వాళ్ళ మీద ప్రేమతోటి మన కోసం కష్టపడ్డారు. తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు ఇలా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, మన కోసం కష్టపడతారు. కాబట్టి వారి మీద ప్రేమ ఉండడంలో తప్పలేదు. కానీ వాళ్ళని తీసుకెళ్లి దేవుళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడం, అలాగే వారికి సంబంధించిన వాళ్ళు వాడుకున్న వస్తువులు, అంటే వాళ్ళ బట్టలు, చీరలు, వాళ్ళ నగలు, వాళ్ళకి సంబంధించిన మంచాలు, కంచాలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అలాగే ఉంచేస్తే వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకుందామని పడేస్తే మనకి పాపం తగులుతుంది, వాళ్ళ మీద ప్రేమ లేనట్లే అవుతుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అలా ఆలోచించడం చాలా పొరపాటు. వాళ్ళ మీద ప్రేమ ఉన్నది మీకు నిజమే కావచ్చు, కానీ వాళ్ళ పటాలను తీసుకెళ్లి దైవంతో పాటుగా పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే దైవశక్తి వేరండి. వీళ్ళు మన పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన మంచి వాళ్ళు అయినప్పటికీ ఇది వేరు, అది వేరు. వీళ్ళకేంటంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా మనం దక్షిణం దిక్కు గోడకు తగిలించుకోవాలి. కానీ దేవుళ్ళ దగ్గర ఎప్పుడు కూడా పెట్టకూడదు. పెడితే ఏంటంటే అది ఎన్నో రకాలుగా పాపాలతో మనకు కర్మలు వెంటపడుతూ ఉంటాయి. కాబట్టి మీ పెద్దవాళ్లకు చేసుకునే ఏదైనా సంవత్సరకం పెట్టుకోవడమో, వాళ్ళకి పితృకార్యాలు, పితృతర్పణాలు విడిచిపెట్టడం, వాళ్ళకి దండం పెట్టుకోవడం ఇలాంటివి మీ పెద్దవాళ్ళకి చేసుకోండి. వాటి వల్ల మీకు చాలా బాగుంటుంది. మీకున్న పితృదోషాలు తొలగిపోతాయి. కానీ దైవంతో పాటు ఎప్పుడూ కూడా మనం పోల్చుకోకూడదు. దైవశక్తి అనేది వేరుగా ఉంటుంది కాబట్టి అవి ఇవి కలపకూడదు. అలాగే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను మీరు సేమ్ అంతే వాడుకోకూడదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బంగారం ఉంది, ఆ బంగారాన్ని మీరు మార్చుకుని ఒక కొత్త వస్తువు తెచ్చుకోండి. అప్పుడు వాళ్ళ బంగారం కిందే ఉంటుంది. అది కొత్త వస్తువుగా మీరు మీ ఒంటి మీద వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి దోషాలు అనేవి ఉండవు. ఎందుకంటే వాళ్ళ వస్తువుని వాడారు కాబట్టి కొంచెం వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ భూమి మీద లేరు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆరా అనేది కొంచెం చెడుగా ఉంటుంది. వాళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడినప్పటికీ కూడా కొంత చెడు అనేది వెంటపడుతూ ఉంటుంది. అంటే మనకి కలుసుబాటు రాకుండా కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వస్తువుల్లో మార్పులు చేర్పులు చేసుకొని మీరు వాడుకోండి. వాళ్ళు పడుకున్నటువంటి మంచాలు ఉంటే ఆ మంచాలను మార్చేసి ఇంకో కొత్త మంచం తెచ్చుకోండి. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీరు వేసుకోకూడదు, వాటిని మీరు మార్చేసేయండి. అలాగే వారికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి సేమ్ మీరు అంతే వాడుకోవడం వల్ల మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఈ జనవరి 31 లోపు అలాంటి వస్తువులు ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు చేసే వాటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే అనుకోని ఇబ్బందులు, అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా సర్చ్ చేసుకోండి. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఆగిపోయినటువంటి గడియారాలు, ఆగిపోయినటువంటి వాచీలు, ఆగిపోయినటువంటి ఫోన్లు, పనికిరానివి అంతే కుప్పలు కుప్పలుగా ఇంట్లో పెట్టుకుంటాం. అలాగే గాజు వస్తువులు ఏదన్నా టీ కప్పులు కావచ్చు, లేకపోతే టీ బౌల్స్ కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, అలాంటివి ఏదైనా పగిలిపోయినవి అంతే ఉంచుకోవడం.
పగిలిన అద్దాల్లో ముఖం చూసుకోవడం, ఏదైనా దువ్వెనలో పాడైపోతే వాటిని అలాగే వాడుకోవడం కావచ్చు. ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. పగిలిన అద్దం అనేది చాలా ప్రమాదం. అలాంటి అద్దాల్లో ముఖాలు చూసుకుంటే మనకి ఎంత చెడు అనేది వస్తుందో అది మాటల్లో చెప్పేది కాదు. కాబట్టి పగిలిన అద్దాలను వెంటనే మార్చేసేయండి. అలాగే ఆగిపోయినటువంటి గడియారాలు మన ఇంట్లో ఉంచుకొని అంతా చూసుకోవడం వల్ల ఏంటంటే అది చాలా రకాలైనటువంటి సమస్యలకు దారి తీస్తుంది. గడియారం అనేది ఎప్పుడూ ఆగకూడదు. అందులో టైం అనేది ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి. అలా ఆగి ఉంటే ఏంటంటే మన టైం ఆగినట్లుగా కొన్ని చెడు సంకేతాలు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆగిపోయినటువంటి గడియారం ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇది మీరు కూడా సెర్చ్ చేసుకోండి. ఇంకా చాలామంది ఏంటంటే క్యాలెండర్ అయిపోయినా కూడా అంతే ఉంచేస్తారు. అలా ఎప్పుడు కూడా ఉంచకూడదు. సంవత్సరం అయిపోయింది, ఎప్పటికప్పుడు క్యాలెండర్ మనం మార్చుకుంటూ ఉండాలి. అంతేకాని కొంతమంది సెంటిమెంటల్గా అంతే ఉంచి మనకు అది ఉంటే బాగుంటుంది, అది ఇది బాగుందని చెప్పేసి అలా ఉంచుతూ ఉంటారు. అలా ఉంచడం వల్ల కూడా మీకు నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక ఈ పగిలిపోయినటువంటి గాజు గ్లాసులు కావచ్చు, గాజు బాల్స్ కావచ్చు, కొత్త వస్తువులు మొన్నే కొనుక్కొచ్చాం, గబుక్కున చేయి జారి పగిలిపోతూ ఉంటాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు పోతే ఆ వస్తువు అంతటితో అంటే దాంతో మనకు రుణం తీరిపోయింది అనుకుని వదిలేసేయాలి. అంతేకాని వాటికి ప్లాస్టర్లు వేసుకొని అతికించుకొని వాటిని అంతే చేయడం వల్ల ఏంటంటే ఆ వస్తువు యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో దానివల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పగిలిన వస్తువులకు అతుకు పెట్టుకొని వాడుకోవడం వల్ల ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. వాటి వల్ల మనకు చాలా రకాల దోషాలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏదైనా పగిలిపోయినవి, విరిగిపోయినవి, తెగిపోయినటువంటి చెప్పులు కావచ్చు, ఆగిపోయినటువంటి గడియారాలు కావచ్చు, ఇవన్నీ కూడా జనవరి 31 లోపు మీరు తీసి బయటపడేసి కొత్త సంవత్సరంలో ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. అంతేగాని మళ్ళీ ఈ చెత్తని పనికిరాని వాటన్నిటిని కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటట్టు చూపిస్తే మళ్ళీ ఏంటంటే మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ చూడాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటివి జరగకూడదు అని అనుకుంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు తీసి బయటపడేసేయండి. ఈ మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ, తీసి పడేసడం కానీ, కొంతమంది పనికిరాని దిండ్లు వాడుతూ ఉంటారు. అవి పాడైపోయి ఉంటాయి. పనికిరాని దుప్పట్లు పాడైపోయినా కూడా అంతే వాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మీరు మార్పులు చేర్పులు చేసుకోండి. అలాగే పర్సులు కూడా ఏంటంటే పర్సులో చినిగిపోయినవి అంతే ఉంచుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా డబ్బు అనేది మీ దగ్గర నిలబడదు. మనం చేసేవన్నీ ఏంటంటే గమనించలేని చిన్నవి, మనం గ్రహించలేని పొరపాట్లు. పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగులు చినిగిపోయి ఉంటే అలాగే వాటిని పంపించడం, అలాంటి వాటి వల్ల పిల్లలకు చదువులు కూడా సరిగ్గా అవ్వవు. ఇలాంటివన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోండి. ఈ జనవరి 31 లోపు కాస్త ఒక్కరోజు 2 రోజులు పని కట్టుకొని ఇల్లంతా కూడా బోజులు తులుపుకోవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇల్లంతా చక్కగా తుడుచుకోవడం, ఈ పనికిరానివన్నీ కూడా ఇప్పుడు మేము చెప్పినవన్నీ తీసేయడం, శుభ్రం చేసుకునే వస్తువులు శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ మీరు చేసుకుంటేనే మీకు కొత్త సంవత్సరం అంతా కలుసుబాటుగా ఉంటుంది. లేకపోతే మాత్రం మీ చెడు అంతటిని కూడా మీరు అంతే తీసుకువెళ్తే ఇంకేం కలిసి వస్తుంది చెప్పండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మీరు పూర్తిగా సెర్చ్ చేసుకోవడం వలన మీకు విజయవంతంగా కొత్త సంవత్సరం అంతా కూడా అదృష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయి. ఆ వస్తువుల్ని ఇప్పుడు మనం చెప్పినట్లుగా తీసి బయటపడేసేయండి. మీ మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అసలేంటి ఇన్నాళ్ళు మనం ఈ విషయాన్ని పట్టించుకోలేదు, ఇంత చిన్న విషయాలను మనం గమనించలేకపోయాం, సమస్యలు వస్తున్నాయంటే ఏంటా అని చెప్పేసి బాధపడ్డాం, కానీ ఇలా కళ్ళకు ఎదురుగా ఉన్నటువంటి చిన్న విషయాలను మనం పట్టించుకోలేకపోయాం అని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలామందికి అర్థమవుతుంది. కాబట్టి చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద సమస్యలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి మీరు పని కట్టుకున్నా సరే వీటిని తీసి మార్పులు చేర్పులు చేసుకోండి. అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇక మీకు కొత్త సంవత్సరంలో తిరుగు అనేది ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.